యామా వెంకటేశ్వరరావు, అనుమూలపల్లె గ్రామము, రాచండ్ర మండలము, ప్రకాశం జిల్లా. ఎకరా 60 సెంట్లు సాగు విస్తీర్ణంలో డ్రిప్ ఉపయోగించినాను. డ్రిప్ ఉపయోగించడం వలన సత్ఫలితాలే ఉన్నవి. దీనికి న్యూట్రిషన్స్ కాలేయం జీవారి ప్రోడక్ట్ వాడిన. ఓకే, అది అంటే ఇప్పుడు డ్రిప్ వేసుకోవడం వల్ల ఏమైనా శ్రమ తగ్గిందా మీకు? శ్రమ తగ్గింది సార్. ఏం శ్రమ తగ్గింది? శ్రమ అంటే మొక్కకు ఏకకాలంలో ప్రతి మొక్కకు నీరు అందుతుంది, లభ్యత. ఓకే, అది పారగట్టడం వలన భూమి బీడు బారిపోతుంది. డ్రిప్ వల్ల భూమి క్షారత్వాన్ని కోల్పోదు. ఓకే, అది ఈ సేద్యం అనేది అంతర్సేద్యాలు అనేది చేసుకోవాలి సార్. కలుపు కూడా తీపించుకోవాలి. అంటే ఇప్పుడు డ్రిప్ వల్ల దిగుబడి వచ్చింది సార్. దిగుబడి అయితే వచ్చింది సఫిషియెంట్, కానీ శ్రమ తగ్గింది, కట్టుకుండే విధానం. ఓకే, అది ఇతర రైతులకు ఏమైనా చెప్పారా? ఇతరుల రైతులు కూడా ప్రోత్సహిస్తుంటే కొందరు మోటివేట్ అవుతున్నారు, కొందరు మోటివేట్ కావట్లేదు సార్. భూగర్భ జలాన్ని దుర్వినియోగపరుచుండరు డ్రిప్ ఉపయోగించకుండా ఉండటం వల్ల. ఓకే, ఇది ఉపయోగపడే స్కీమ్ అంటారా? ఇది ఉపయోగపడే స్కీమే సార్. ఓకే, పూత కాయ డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం వల్ల కాయ సమృద్ధిగా వచ్చింది సార్. ఓకే, ఇది ఉపయోగపడే స్కీమ్ అంటారా? ఉపయోగపడే స్కీమే సార్. అందరిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చి డ్రిప్ సహకరించాలని రైతన్నలను కూడా కోరుతున్నా సార్. నెగిటివ్ థింకింగ్ చేయకుండా ప్రతి రైతు పాజిటివ్ థింకింగ్గా ఆలోచించి భూగర్భ జల మట్టాన్ని పెంచి డ్రిప్ ద్వారా సేద్యం చేసుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటున్న రైతులందరినీ. ఓకే, వెరీ గుడ్. చిన్న సన్నకారు రైతులకు కూడా గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇస్తుంది కాబట్టి రైతులందరూ మేల్కొని డ్రిప్ ఇరిగేషన్ వినియోగించుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాను. ప్రభుత్వం వారు 90% సబ్సిడీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుతుందండి ఎకరాకు మిరప? పెట్టుబడి ఎకరాకు మాకైతే సార్ 1,50,000 దానికి వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు దిగుబడి ఎట్లుంది? ఇది దిగుబడి బాగానే ఉంది సార్. వైరస్ రావడం వల్ల మేము 3 డేస్కి ఒకసారి పిచికారీలు చేసి స్ప్రే చేయాల్సింది. ఓకే, వైరస్ ఓకే, ఒక కోత కోసినాం సార్. ఓకే, అది ఎకరాకు అప్రాక్సిమేట్లీ 15 క్వింటాలు రావచ్చు అని అంచనా సార్. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 15 రావచ్చు సార్. ఓకే, అది ఎకరాకు 30 క్వింటాలు. ఓకే, ఏ కంపెనీ సప్లై చేసిందండి? మహానంది కంపెనీ సార్. ఎట్లుంది క్వాలిటీ పరంగా? క్వాలిటీ బాగానే ఉంది సార్. వాళ్ళ సర్వీస్ బాగానే ఉందా? సర్వీస్ కూడా బాగానే ఉంది సార్. సకాలంలోనే స్పందిస్తున్నారు. ఫోన్ చేయగానే ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా. ఓకే, ఈ వెంచూరి ద్వారా సార్ ఓకే మందు వదులుకోవచ్చు సార్. మందు డ్రమ్ములో కలుపుకొని, ఓకే, దీని ద్వారా మోటార్ వేసుకొని కలుపుకొని ఇడ్చుకోవచ్చు సార్. ఈజీగా ఉంటుంది. మరి 50 కేజీలు బస్తా వేయడం మీద ఇది ఇదే ఈజీ సార్. దీని ద్వారా న్యూట్రిషన్స్ కానీ ఏమైనా పొటాష్ చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా సార్, ఓకే, కలుపుకొని ఇడ్చుకోవచ్చు సార్. ఓకే, ఓకే. అది మహానంది కంపెనీ. నేను డీసీఓని, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని, ప్రకాశం జిల్లా. నా పేరు అశోక్ కుమార్. మహానంది కంపెనీ తరఫున ఈయన రైతుకు మా వెంకటేశ్వర్లకి 1.60 హెక్టార్కి మేము డ్రిప్ సప్లై చేసాము 90% సబ్సిడీతో. మేము డ్రిప్ సర్వీస్ చేయడం వల్ల మిరప పంటకు మంచి దిగుబడి వచ్చింది. రైతు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు. ఇంకా వేరే ఈ అనుమూలపల్లె విలేజ్లో ఇంకా చిన్న సన్నకారు రైతులు ఎవరైనా రైతులు ఉంటే మేము వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళని కూడా డ్రిప్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాము. ఆ విధంగానే మంచిగా సర్వీస్ చేస్తామని చెప్తున్నాము. వీళ్ళు కంపెనీ వాళ్ళు బాగానే సర్వీస్ చేస్తున్నారండి? బాగానే సర్వీస్ చేస్తున్నారు సార్. ఓకే, యామా వెంకటేశ్వర్లు గారండి, ఇక్కడ అనుమలపల్లి, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. ఇతనికి ఉన్నటువంటి ఎకరా 60 సెంట్లలో ఈరోజు
ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి 90% సబ్సిడీ పెంచుకొని ఈరోజు మంచి దిగుబడిని, మంచి నాణ్యమైనటువంటి పంటను తీసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ.